అందరికీ మరొకసారి నమస్తే. అయితే వినాయక నిమజ్జనం అప్పుడు ప్రతి ఒక్కరు చాలా బిజీగా ఉంటారు. పెద్దవాళ్ళైతే ఆటపాటలతోటి కోలాటం వేసుకుంటూ కోలాలు ఆడుకుంటూ ముందుంటారు. మాలాంటి అక్కలు చెల్లెలు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ సరదాగా పాటలతోటి దేవుడి దగ్గర ఉంటారు. అయితే చిన్నపిల్లలు వెనకాల ట్రాక్టర్ పైన ఎక్కడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఏదైనా ప్రమాదాలు జరిగితే మళ్ళీ తెల్లవారి పేపర్కు రావడం, న్యూస్లలో రావడం ఇట్లాంటివి వస్తే తట్టుకునేంత శక్తి లేదు నాయన. అందుకే నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా. చాలా పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. ముందు నడిపే వాళ్ళు ఇంత వేసుకొని గుమ్ముగా నడుపుతూ ఉంటారు. కొందరు సాదా ఉంటారు, కొన్ని గ్రామాలల్లో కొందరికే మాత్రం వర్తిస్తాయి. దయచేసి నన్ను ఏమనుకోవద్దు. తాగుతారు ఇట్లా సరదాగా ఈ దేవుడి అకేషన్కు తగ్గట్టుగా కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఒక్కొక్క గ్రామాలలో ఒకలా ఉంటారు. నిమజ్జనం అయ్యే అంతవరకు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు. ఎలాంటి వాట్సాప్లు, ఎలాంటి పేపర్లలో న్యూస్లు ఇట్లాంటి రాకూడదని కోరుకుంటున్నాము. కాబట్టి మాటలలో మేము ఎన్నో మాట్లాడుకుంటా ఉంటాం. కానీ యూట్యూబ్లలో అప్లోడ్ చేయడం, మాట్లాడడం అనేది కొంచెం ధైర్యమే కావాలి. ఎందరో ఎన్నో అనుకుంటారు, అనుకోని నో ప్రాబ్లం. సబ్స్క్రైబ్ చేయకుండా మంచిదే నాకు. కాబట్టి ఆ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఈ కుక్కల బారి నుండి, మనుషుల బారి నుండి ఎన్నో రకాల న్యూస్లు వింటా ఉంటే తట్టుకునేంత శక్తి లేదు. మొన్ననే నేను బీపీ చూయించుకున్నా. అబ్బబ్బబ్బబ్బే భయమవుతుంది. రామా దేవుడా జీవితాలు ఏంది ఇది అంతా. ఆడపిల్లలమే కదా, అందరు ఆడవాళ్ళు. వాళ్ళు పిల్లలు పెద్దగా అయితేనే కదా, మళ్ళీ పెద్దగా అయితేనే కదా పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే పెద్దవాళ్ళు అవుతారు. ఏ తల్లికైనా బాధనే కదా. తల్లే కదా. పిల్లలు ఆకాశం నుండి ఏమన్నా ఊడిపడ్డారా? తల్లి దగ్గర నుండే వచ్చిరు కదా. కాబట్టి అందరికీ వర్తిస్తుంది నా వీడియో. థ్యాంక్ యూ. కోపం వస్తే కోపడండి, తిట్టబుద్ధి అయితే తిట్టండి. పర్వాలేదు, అక్క మాట్లాడింది పర్వాలేదు అనుకుంటే అనుకోండి. చూడండి, అన్ని విషయాలల్లో చాలా జాగ్రత్తగా మరొకసారి వీడియోలు చాలా వరకు చూస్తాను కాబట్టి నేను ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నా. వీడియో లెంత్ పెరిగిందని కాదు, మాటలు ఎక్కువ అవుతున్నాయని కాదు, ఇందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయనేది చూస్తాండ్రు. కొందరైతే భూతద్దంలో పెట్టి చూస్తాండ్రు. వాళ్ళ ఇష్టం, నన్ను ఏమన్నా అనుకోని. నిమజ్జనాలకైనా దేనికైనా జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంతే. నేను చెప్పడం అయితే నాకు చెప్పాలనిపించింది చెప్పిన. కాబట్టి నా పట్ల ఏమన్నా బాధ కలిగితే, ఎవరి మనసన్న నొప్పించినట్టుంటే క్షమించండి.